అందరికీ నమస్కారం. నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు చిట్ చాట్లో కొన్ని విషయాలు పార్టీ విషయాలు స్పష్టం చేయడం జరిగింది. దానికి స్పందిస్తూ పిసిసి ప్రెసిడెంటు మహేష్ కుమార్ గౌడ్ అనేక విషయాలు తప్పుడు విధానంగా మాట్లాడడం జరిగింది. నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, ఏదైతే కేటీఆర్ గారు నిన్న ప్రస్తావించిన అంశాల్లో ఆ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు చాలామంది అమరులైన అమరవీరులు కానీ ఉద్యమం చేసిన ఉద్యమకారులు కానీ తెలంగాణ వచ్చినంత వరకు పెళ్ళిళ్ళు చేసుకోమని శపథాలు చేసిన మేధావులు కానీ వారందరి ప్రోద్బలంతో ఏదైతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనే పేరు మీద ఒక సంస్థను స్థాపించి ఒక పొలిటికల్ పార్టీని స్థాపించి ఉద్యమ పార్టీ పేరు మీద తెలంగాణను మీ మెడలోంచి తెస్తే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ కళ్ళు నెత్తికెక్కినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక్కటి అడుగుతూ ఉన్నా, ఏదైతే పార్టీ పరంగా స్పష్టం చేయడం జరిగిందో ఆయన బీఆర్ఎస్ను టీఆర్ఎస్ చేసినా మీరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మీ పార్టీకి గెలిచే మాట లేదని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి గెలిచేటకల్లా కళ్ళు నెత్తికెక్కినట్లు మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా అనేకమైన అబద్ధాలు చెప్పి అనేకమైన అమలు కానీ హామీలు ఇచ్చి ఆచరణలో సాధ్యం కానీ హామీలు ఇచ్చి పవర్లకు రావడం జరిగింది. నేను ప్రశ్నిస్తూ ఉన్న సూటిగా ఈరోజు 3 సంవత్సరాల దగ్గరకు వచ్చింది, ఏ ఒక్క హామీని నెరవేర్చినరా అని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ నేను ప్రశ్నిస్తూ ఉన్నా. దాన్ని అక్కడ ఇడిచిపెట్టేసేసి ఎదురు దాడులు చేస్తున్న పరిస్థితి పిసిసి ప్రెసిడెంట్ చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక్కసారి గెలిచినంత మాత్రాన అనేకమైన ఎన్నికల లోపల గెలిచి తెలంగాణ కొరకు పదవులను త్యాగం చేసి ఎప్పటికప్పుడు ఎన్నికల్లో మళ్ళా ప్రజలు గెలిపించింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. అయితే మొన్న తప్పుడు విధానాలతోని తప్పుడు హామీలతోని గెలిచినంత మాత్రాన ఏదైతే 100 సంవత్సరాలు దాటిన చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, వేల కొద్ది లక్షల కొరకు పాపాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోసుకొని అనేకమైన స్కామ్లలో ఇరికిన కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో చేరిన పరిస్థితి ఉంటే మళ్ళా లేసదా లేవదా అనే పరిస్థితి ఉంటే, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల ఎన్నో జనరల్ ఎన్నికలతో సహా భారతదేశానికి జరిగిన ఎన్నికలతో సహా అనేక రాష్ట్రాలు అనేక సంస్థలు స్థానిక సంస్థల ఎన్నికల లోపల పరాజయం పాలవుతున్నారు. మరి దానికేం చెప్తావు మహేష్ కుమార్ గౌడ్ గారు? ఎందుకంటే ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఈ రోజు నుండి స్టార్ట్ అయింది, జీవన్ రెడ్డి గారితో స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ పతనం. ఈ విధంగానే ఫ్లో స్టార్ట్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీలకు రావడం. బీఆర్ఎస్ పార్టీ విజయం దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుని గారు కానీ మీరు ఇప్పుడు ఎన్నికలకు రండి, జనరల్ ఎన్నికలకు రండి, ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మళ్ళీ ఎన్నికలు ప్రజా తీర్పు కోరండి. మాతోని సాధ్యం కాలేదు, మేము ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, మళ్ళా ప్రజా తీర్పు కోరదామని చెప్పి రండి. బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఈరోజు కేటీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం లోపల తెలంగాణ భారత రాష్ట్ర సమితి విజయం సాధించబోతుంది అని చెప్పి ఆ విధమైన సంకేతాలు వస్తూ ఉన్నాయని చెప్పి ప్రజలు రియలైజేషన్, ప్రజలు ఏదైతే మొన్న ఇచ్చిన తీర్పునున్నదో ఈరోజు ఆలోచనలో పడ్డ పరిస్థితి ఉన్నది. ఎక్కడ ఆయన ఇచ్చిన రైతులను ఆదుకున్న రైతు బంధుతో సహా మొదలుకుంటే అనేకమైన అంశాలను కూడా పక్కకు పెట్టిన పరిస్థితి ఉన్నది. ఈ విధంగా ఉన్న పరిస్థితి లోపల స్వయాన స్పీకర్ చేసి ఈరోజు శాసనసభ్యునిగా 10 మందితో
ఒక్కనిగా వెళ్ళిపోయిన పోచారం శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఆ రోజు ఒక్క ఫోన్ చేసి గీ ఫండు పంపమని అంటే లెటర్ వచ్చిన పరిస్థితి ఉన్నది, చెక్ వచ్చిన పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎక్కడ దున్నపోతు లెక్క నిద్రపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది అని చెప్పి ఆయన్నే స్పష్టం చేయడం జరిగింది. మా పార్టీ నుంచి వచ్చిన మాజీ స్పీకరే ప్రస్తుత శాసనసభ్యుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా అయినా సోయికొచ్చుతున్న పరిస్థితి లేదు. అనేకమైన అక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే పిసిసి అధ్యక్షుని హోదా లోపల సింగరేణి గురించి ప్రస్తావించారు. మేమేమంటున్నాం, సింగరేణి గురించి ప్రస్తావించారు, కరెంటు గురించి ప్రస్తావించారు, కాళేశ్వరం గురించి ప్రస్తావించారు. మీకు ఇష్టం వచ్చిన వీటి కొరకు ఇష్టం వచ్చిన కమిషన్లు వేసారు. మరి ఏం జరిగింది విచారణ లోపల అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. నిజము నిలకడగా తేలుతుంది అన్నట్లు ఎక్కడ కూడా నిజం అనేది నిలకడగా నిరాడంబరంగా తేలుతుంది అని చెప్పి స్పష్టంగా పడ్డది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకా నవ్వులాట ఏంటంటే జీవన్ రెడ్డి గారు పార్టీ మారితే దానం నాగేందర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటారు. దానం నాగేందర్ గారు ఆ రోజు మంత్రి ఉండి ఉద్యమకారుల మీద లాఠీ పట్టుకొని ఎంబడివాడి హైదరాబాద్లో ఉద్యమకారులను తరిమి కొట్టిన దానం నాగేందరు మళ్ళా మా పంచనకు వచ్చి మా దగ్గర శాసనసభ్యుడయ్యి ఆ తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు పోయి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు పనిచేసి మోసపోయిన జీవన్ రెడ్డి ఏదైతే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని పనిచేయడానికి వస్తుంటే దానం నాగేందర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా చూస్తే ఏదైతే దొంగనే దొంగ అన్నట్లు మాట్లాడుతున్న పరిస్థితి ఉందో దానం నాగేందర్ గారికి ఏం హక్కు ఉందండి? ఆ రోజు తెలుగుదేశంలోకి పోయిండు, అక్కడ గెలిచి మళ్ళా కాంగ్రెస్ రూలింగ్లకు రాగానే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. మళ్ళా తర్వాత మా పార్టీలోకి వచ్చిండు, మా నాయకుని ఎంబడి ఉన్నాడు, మా నాయకుడిని పెట్టిన భిక్షతో మళ్ళా శాసనసభ్యుడు అయ్యిండు, మళ్ళీ అవతల పార్టీలకు పోయిండు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఒక సీనియర్ నాయకునిగా, ఒక ఉద్యమకారునిగా, ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దమ్ముంటే ఎందుకు దొంగచాట్లు చేస్తూ ఉన్నారు? మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేరా? దానం నాగేందర్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేడా? మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక స్పీకర్ వ్యవస్థకే మచ్చ తెచ్చే తీరుగా, ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే తీరుగా 10 మంది శాసనసభ్యులు దొంగాట ఆడుతున్నారు. మీకు ధైర్యం ఉంటే రండి, రాజీనామా చేయండి, మళ్ళీ గెలవండి ఆ పార్టీలోకి వెళ్ళి. ప్రజల విశ్వాసం కోల్పోయిన మీరు ప్రస్తావిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే జీవన్ రెడ్డి గారితో స్టార్ట్ అయిందో ప్రజా విజయం అనేది, ప్రజలు బ్రహ్మరథం పట్టే రోజు. కేటీఆర్ గారు ఎక్కడికి వెళితే కూడా తండోపతండాలుగా జనాలు వస్తున్న పరిస్థితి ఉన్నది, నీరాజనం పడుతున్న పరిస్థితి ఉన్నది. హరీష్ రావు గారు ఎంత నిర్బంధించినా కూడా జనం తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి తీసుకురాబోతుండ్రని చెప్పి దానికి నిదర్శనం స్టార్ట్ అయింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.